వైసీపీ అధినేత జగన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. జీవితకాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పుకొచ్చారు జగన్. ఇక కూటమి సర్కార్ పెట్టిన బడ్జెట్ పై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పవన్ పై సెటైర్లు వేశారు. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గవర్నర్ ప్రసంగం, వార్షిక బడ్జెట్ పై విమర్శలు చేశారు ఆయన. కూటమి అధికారంలోకి వచ్చాక 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారని, ఆ 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందన్నారు. రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశం. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా. ఈ ప్రధానమైన హామీలు ఏమిటి అని చెప్పి చూస్తే సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేసి, వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా, గాంధీ జయంతి కల్లా ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. మరో 1,00,000 ఉద్యోగాలు యాప్ కాస్ట్ ద్వారా, కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్ కాస్ట్ ద్వారా కల్పించడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ